రావినారాయణ రెడ్డి గారి 34వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రోవరం సుధాకర్ రెడ్డి గారిని పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. జోహార్ రావినారాయణ రెడ్డి గారికి, జోహార్ రావినారాయణ రెడ్డి గారికి. సాధిస్తాం రావినారాయణ రెడ్డి గారి ఆశయాలను, సాధిస్తాం రావినారాయణ రెడ్డి గారి ఆశయాలను. జోహార్ రావినారాయణ రెడ్డి గారికి, జోహార్ రావినారాయణ రెడ్డి గారికి. రత్నాకరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీదకి రావాల్సిందిగా కోరుతాం. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రవీంద్రచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నన్ను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. కాంతాన్న గారిని ఈ యొక్క సభను సభాధ్యక్షులు ఇక్కడికి ఇచ్చేసిన కామ్రేడ్స్కు పత్రికా విలేకరులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు హైదరాబాద్ కౌన్సిల్ నుంచి తెలంగాణ సాయుధ పోరాట బుక్ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. దీని అనంతరం శ్రోవరం సుధాకర్ రెడ్డి గారు బుక్ ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ ఉంటారు. సహాయ కార్యదర్శి స్టాలిన్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మాజీ ప్రధాన కార్యదర్శి శ్రోవరం సుధాకర్ రెడ్డి గారిని బుక్ ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను అమర వీరులకు, వీర తెలంగాణ అమర వీరులకు, వీర తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు. బీజేపీ వాళ్ళకు సిల్మ తీసి ప్రచారం చేస్తున్నారు. ఇది తెలంగాణ సాయుధ పోరాటం మట్టి మనుషులు సాగించి ఎర్ర జెండాను ఎట్టి చేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఏకం చేసి తన్ని తరిమి బురుజులను అంతం చేసి ఎర్రజెండా పోరాటం చేసినటువంటి సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఇది కాదు, ఇది ఎర్రజెండా సొంతం అని మనం ఈ కామ్రేడ్ శ్రోవరం సుధాకర్ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాటం దాని గురించి మాట్లాడవలసింది. సభాధ్యక్షుడు నగర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ఛాయాది, పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి, జాతీయ సమితి కామ్రేడ్ పల్ల వెంకటరెడ్డి, రాష్ట్ర సెక్రటరీ సభ్యులు కామ్రేడ్ ఈటి నరసింహ. ఈ సందర్భంగా నా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ సాయుధ పోరాటం గురించి కొందరు ముఖ్యమైనటువంటి నాయకులు, అలాగే పోరాటానికి సహకరించినటువంటి వారందరితో కూడిన ఫోటోలతో క్లుప్తంగా సాయుధ పోరాట చరిత్ర వీటన్నింటినీ హైదరాబాద్ నగర కమ్యూనిస్టు సమితి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ 4 భాషల్లో ఈ చిన్న బుక్లెట్ తయారు చేశారు. వారికి నా
అభివందనాలు. ఇది విడుదల చేసే అవకాశం కానీ వారికి నా ధన్యవాదాలు. కామ్రేడ్స్, ఈ సాయుధ పోరాటం గురించి గతంలో కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటామంటే నూతన తరానికి ఈ సాయుధ పోరాటం గురించి, వారు చేసిన త్యాగాల గురించి, ఆనాటి దుర్భర పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారో వాటన్నింటి గురించి ఈ తరానికి తెలియజేయాలి. హైదరాబాద్ రాష్ట్రం వైశాల్యం చాలా పెద్దది. గ్రేట్ బ్రిటన్ మన దేశాన్ని మరి ఒక 100 దేశాలకు పై వాటన్నింటినీ వలసలుగా పెట్టు. గ్రేట్ బ్రిటన్ వైశాల్యం ఎంతో, హైదరాబాద్ సంస్థానం వైశాల్యం. ఆనాడు నిజాం 400 కోట్ల రూపాయల సంపదతో ప్రపంచంలోకంతా అత్యంత ధనవంతం. ఇవాళ 400 కోట్లు. కానీ ఆనాడు 1 రూపాయికు ఒక బస్తా 100 కిలోల బియ్యం వచ్చి, ఆనాడు 1 రూపాయికు $8. ఇవాళ 80 రూపాయలకు $1. అంటే ఆ రోజు ఆయన సంపద ఎంత పెద్దదో దాన్ని బట్టి మనం అర్థం. ఆయనకు సంపద ఉంది. దాదాపు ఒక 1500-2000 మంది ముస్లిం నవాబులు, జాగీర్దార్లు, దాదాపు ఒక హిందూ భూస్వాములు, జమీందారులు, వీళ్ళ దగ్గర భూ కేంద్రీకరణ ఉండేది. మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది హిందూ భూస్వాములు. వీరి దగ్గరే ఎక్కువ భూమి కేంద్రీకరణ ఉండేది. ఇందాక మిత్రులు కామ్రేడ్ మాట్లాడుతూ ఇది హిందూ ముస్లిం పోరాటం కాదు, ఇది భూస్వామ్య వ్యతిరేక, ఫ్యూడలిజం వ్యతిరేక, రాచరిక వ్యతిరేక పోరాటం అని చెప్పారు. ఇది అక్షరాల వాస్తవం. మన భాషలో మాట్లాడుకోవడానికి, చదువుకోవడానికి, దేశమంతా ఉన్న పౌర హక్కులు మనం కూడా సాధించుకోవడానికి ఆనాడు ఈ పోరాటం సాగింది. అతి దారుణమైన వెట్టి చాకిరి గ్రామాల్లో ఉండేది. కూలి లేకుండా ఊళ్ళో ఉన్నటువంటి జనమందరూ భూస్వాములకు వెట్టి చేయాలి, కూలి లేకుండా పని చేయాలి. ఆ దారుణమైన వెట్టి గురించి వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఊరిలో ఉన్నటువంటి దళితులు, మాదిగ, మాల, వీళ్ళందరూ పొద్దున్నే ఈ భూస్వాముల ఇళ్లలో సాన్పు తల్లి మొత్తం వారి గడి అంతా శుభ్రం చేసి, వాళ్ళ ఎద్దుల కొట్టాలు కూడా శుభ్రం చేసి, వారి కుటుంబానికి ఉచితంగా చెప్పులు కుట్టించి ఈ పనులన్నీ చేయాలి. పద్మశాలీలు వారి కుటుంబానికి అవసరమైనటువంటి బట్టలు ఉచితంగా ఇవ్వాలి. ఏదైనా వారి ఇంట్లో ఫంక్షన్ అయితే వారి బంధువులందరికీ ఇవ్వాలి. గౌడ్లు, కళ్ళు గీత కార్మికులు, వారికి రోజు ఉచితంగా కళ్ళు పోయాలి, ఇంకా ఇతర పనులు చేయాలి. అలాగే చాకలి బట్టలు ఉతకడమే కాక వీళ్ళు ఎక్కడైనా వేరే ఊరికి వెళ్తే ఈ దొరల కచ్చడం ముందు, అంటే ఎద్దుల బండి, దాని ముందు పెట్టెను ఎత్తున పెట్టుకొని ముందు పరిగెత్తాలి, వెనక మరొక చాకలి పరిగెత్త. అలాగే ఊర్లో ఉన్న రైతులందరూ ముందు దొరగారి భూములు దున్ని విత్తనం వేసి తర్వాత తమ పనులు చూసుకోవాలి. బ్రాహ్మణులు ఉచితంగా విస్తరణ ఇవ్వాలి. వైశ్యులు భూస్వామికి, అధికారులకు అవసరమైనటువంటి అన్ని వస్తువులు వారికి ఉచితంగా ఇవ్వాలి. ఈ రకంగా
అందరినీ పీడించేటువంటి ఈ వెట్టి చాకిరీ వ్యవస్థ ఇది దారుణమైంది. ఆ సమయంలో మన హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర జన సభ అని ఒక సంస్థ ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు, మరాఠా, కన్నడ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. 5 మహారాష్ట్ర జిల్లాలు, 3 కర్ణాటక జిల్లాలు, 8 తెలుగు జిల్లాలు. మొత్తం 1,80,00,000 జనాభాలో 90 లక్షల మంది తెలుగు భాష మాట్లాడేటువంటి వారు. ఇక్కడే పీడలు ఎక్కువ ఉంటాయి. నిజాం నవాబుకు సొంత ఖర్చుల కొరకు గవర్నమెంట్ నుంచి 75 లక్షలు, 5,30,000 ఎకరాల సర్పెకాస్ భూమి ఉండేది. దాంట్లో నుంచి మళ్ళీ ఆయనకు మరొక ₹1,00,00,000 వచ్చేది. ఈ భూస్వామ్య వ్యవస్థ మీద సహజంగా వ్యతిరేకత, అసహ్యం ఉండేది. ఆంధ్ర జనసభ 1931లో ఆంధ్ర మహాసభగా మారింది. మొదటి మహాసభ జోగుపేటలో మాజర్లు పెట్టుకోవటం, మాకు సహాయం చేయమనడం, ఇలాంటి దరఖాస్తులు పెట్టుకొని వారు సభలు పెట్టుకునేవారు. దానికి కూడా అనేక రకాలైన నిబంధనలు పెట్టేవారు. తెలుగులో స్కూళ్ళు పెట్టుకోరాదు, తెలుగులో గవర్నమెంట్ ఎట్లాగూ పెట్టదు, 11% ఉర్దూ మాట్లాడే ప్రజలుండే 100% ఉర్దూలోనే పరిపాలన భాష, విద్యా భాష ఉండేది. అయినా ముస్లింల్లో కూడా కేవలం 6% మంది, 106 మందికే చదవచ్చు. పేదరికంలో ఉండేవారు, దుర్భరంగా ఉండేవారు. ఈ రకమైనటువంటి సమస్య హిందువులకే కాదు, ముస్లింలకు కూడా ఉండేది. ఆంధ్ర మహాసభ 8వ మహాసభలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షుడయ్యాడు. ఆయన అప్పటికి కాంగ్రెస్లో ఉండి కమ్యూనిస్ట్గా మారుతూ మగ్దుమ్ మొహిద్దీన్ సిటీ కాలేజీలో లెక్చరర్గా ఉండి రాజీనామా చేసి ఆయన కూడా కామ్రేడ్స్ అసోసియేషన్ పెట్టుకున్నారు. ఆయనతో పాటు గురువారెడ్డి గారు, అలాగే రాజ్ బహదూర్ గౌర్ గారు, వీళ్ళందరూ చేరారు. తర్వాత కేఎల్ మహేంద్ర ఆయన కూడా వీళ్ళతో కలిశారు. ఇలా వీళ్ళందరినీ సమావేశపరిచి తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి 10వ మహాసభలో మళ్ళీ రావినారాయణ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆంధ్ర మహాసభ చీలిపోయింది. మితవాదులు కమ్యూనిస్టుల చేతిలో ఉంది, మేము బయటికి వేరే మహాసభ పెట్టుకుంటాం. ఆ దశలో మీకు తెలిసిన విషయాలు, ముస్లిం రైతు బందగిని విసునూరి రామచంద్రారెడ్డి గుండాలు భూమి కోసం అన్నదమ్ముల తగవులో కోర్టు కేసులో బందగి గెలిస్తే ఆయన్ను హత్య చేశారు. ఆ తర్వాత దొడ్డి కుమరయ్య లెవీ ధాన్యం బలవంతంగా వసూలు చేయడానికి వ్యతిరేకంగా కడివెండిలో ప్రదర్శన చేస్తే విసునూరి రామచంద్రారెడ్డి తల్లి నరరూప రాక్షసి జానకమ్మ హత్య చేయించింది. ఆ తర్వాత వేరే మార్గం లేదని కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. ఆ సాయుధ పోరాటంలో పిలుపునిచ్చిన వారు రావి నారాయణ రెడ్డి, మగ్దుమ్ మొహిద్దీన్, బద్దమెల్లారెడ్డి ఉన్నారు. అనేక మంది ఇతర ముస్లింలు కూడా, మేధావులు, కార్మికులు,
వీరందరూ ఈ పోరాటాన్ని బలపరిచారు. ఎవరో కొంతమంది నాయకులు మాత్రమే ఉన్నారు, మిగిలిన ముస్లింలు బలపరచలేదని ఒక దుష్ప్రచారం చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఒక నినాదం వచ్చినప్పుడు అనల్ మాలిక్ అంటే ప్రతి ముసల్మాన్ హైదరాబాద్ సంస్థానంలో రాజు అని. సర్వదేవ భట్ల రామనాథం గారు వరంగల్లో ఆజంజాయి మిల్లులో సమ్మె చేయించాడు. ఒక మౌల్వీ సాబ్ వచ్చి మీరు సమ్మె చేస్తే ఇది మన నిజాంకు వ్యతిరేకంగా అయితే మీరందరూ కూడా రాజులే కాబట్టి సమ్మె విరమించమంటే ఒక కార్మికుడు లేచి నేను కూడా రాజులే, కానీ ఈ రాజుకు రోజు కూలి 8 అణాలు, మేము నీ మాట వినము అని ఆయన చెప్తే మొత్తం కార్మికులందరూ ఆయనతో పాటే సమ్మెలో పాల్గొన్నారు. రైల్వే రోడ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఎక్కువ మంది ముస్లిం కార్మికులు ఇవ్వండి. అలాంటి ఆ పోరాటం దాదాపు 3000 గ్రామాలకు విస్తృతమైంది. 10 లక్షల ఎకరాలు దాదాపు, సరిగ్గా లెక్క లేకపోయినా అంత భూమి పంచబడింది. ఈ పోరాటాన్ని అప్పుడే హిందూ ముస్లిం అని కాసిం రజ్వీ చెప్తే, తర్వాత బీజేపీ వాళ్ళు ఇది హిందూ ముస్లిం, హిందువులు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇది శుద్ధ అబద్ధం. అంతకంటే మరో అన్యాయమైనటువంటి ఆరోపణ ఉండదు. అది వర్గ పోరాటం, మత పోరాటం కాదు, కుల పోరాటం కాదు. వర్గ పోరాటంలో రాజు ముస్లిం అయినా హిందువైనా సహజంగా పోరాటం జరుగుతుంది. నిజాం నవాబుకు ఉప ప్రధానమంత్రిగా పింగళి వెంకటరామరెడ్డి ఉండేవాడు. ఉప సైన్యాధిపతిగా విసునూరి రామచంద్రారెడ్డి ఉండేవాడు. మరి ఇది సహజంగానే అందరికీ భూస్వామ్య వ్యవస్థకు అందరికీ వ్యతిరేకమైనటువంటి పోరాటం అనేది అర్థం చేసుకోవాలి. దురదృష్టవశాత్తు కొందరు నక్సలైట్లు కూడా వాళ్ళు 2 రకాల ప్రచారం. దేశంలో 525 సంస్థానాలు ఉంటే హైదరాబాద్లోనే ఎందుకు చేశారు ఈ పోరాటం అని ఒక వామపక్ష జర్నలిస్టు ఆంధ్రజ్యోతిలో రాశాడు. ఇది విచిత్రమైనటువంటి విషయం. ఎక్కడ ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారో, ఎక్కడ చైతన్యవంతులు అవుతారో అక్కడ విప్లవ పోరాటాలు జరుగుతాయి. ప్రపంచంలో పెట్టుబడిదారు దేశాలు చాలా ఉంటే రష్యాలోనే విప్లవం ఎందుకు వచ్చిందంటే చైతన్యం అక్కడ నిర్మించబడింది. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ అంశాలన్నింటి మీద ఇవాల్టి యువతరానికి మనం వివరించాలి. నక్సలైట్లు మరో ప్రచారం, మధ్యలో పోరాటాన్ని ఉపసంహరించి కమ్యూనిస్ట్ పార్టీ ద్రోహం ప్రధానమైనటువంటి పిలుపు ఏమిటి? భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం. 48లో హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ పేరుతో సైన్యం వచ్చింది. వారు రజాకార్ల కంటే కమ్యూనిస్టుల మీద ఎక్కువ దాడి. అందుకని మరో 2 సంవత్సరాలు ఈ పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ ఒకసారి భారత యూనియన్లో విలీనమైన తర్వాత ఈ పోరాటం ఆవశ్యకత లేదని మధ్యతరగతి ప్రజలు, రైతులు, మేధావులు భావించారు. దాంతో మనకు నష్టం జరిగింది. మనమేమి ఈ పోరాటాన్ని సోషలిజం కొరకు ఇచ్చిన పోరాటం కాదు. ఇది భారతదేశంలో విలీనం కోసం తప్పనిసరి కొంత చేశాం. ఒక ముఖ్యమైనటువంటి
కీలకమైనటువంటి విషయం ఏమిటంటే 7 లక్షల మంది ఆంధ్ర మహాసభలో సభ్యులు ఉండేవారు. 10,000 పార్టీ సభ్యత్వం ఉండేది. 51లో పోరాటం విరమించే నాటికి కేవలం ఒక 1000 లోపల పార్టీ సభ్యులు ఉన్నారు. ఒక 2-3 వేలు కూడా 7,000 కూడా ఆంధ్ర మహాసభ సభ్యత్వం లేదు. ఈ పోరాటం ఎట్లా సాగించాలి? ఇది కేవలం తమకు చైతన్యం ఉంటే మొత్తం అందరికీ చైతన్యం ఉంటుందనుకునే ఒక పొరపాటు అవగాహనతో నక్సలైట్లు ఇలాంటి ప్రచారం చేస్తారు. విప్లవం ప్రజలు నడపాలి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించాలి. ఇప్పుడు నక్సలైట్లు అనేక చోట్ల వాళ్ళు చైతన్యవంతులైనారు కాబట్టి విప్లవం నడపాలంటే ప్రజలు సంసిద్ధంగా లేరు. ఆ అంశాలు వారు అర్థం చేసుకోవాలి. వారికి అర్థమైనా కాకపోయినా ప్రజలకు మనం అర్థం చేయించుకోవాలి. 4,500 మంది సమరయోధులు ఈ పోరాటంలో మరణించారు. వారు వారి ఆస్తుల కోసము మరో దానికోసం పోరాటం. వారు మన కోసం, మన స్వేచ్ఛ కోసం, మన భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడం కొరకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్భర ఫ్యూడల్ వ్యవస్థను విధ్వంసం చేసేందుకు వారు ఈ పోరాటం చేశారు. వారందరికీ మనం రెడ్ సల్యూట్ ఇచ్చి వారికి ఈరోజు జ్ఞాపకం చేసుకొని జోహార్లు చెప్పి ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా ఆరోగ్యం బాగాలేనందువల్ల సందర్భంగా ఒక 2 రోజులు ఆగమంట అని చెప్పారు. అయినా వచ్చి ఇప్పుడు బాధపడడం కాదు కామ్రేడ్, ఎప్పటికీ ఇలాగే ఉండి ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇది చివరిది కాదు, బాధపడే అవసరం లేదు. అందరిని ఉత్తేజపరిచే విధంగా ఉపన్యాసాలు కూడా ఇవ్వాలి. మీరు మీకు సొరవరం సుధాకర్ రెడ్డికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దాని గురించి ఆయన అనుభవాలు చాలా ఒక్కొక్కటి చెప్తా ఉంటే చాలా తెలియని విషయాలు అనేకం మనందరికీ తెలియజేశారు. ఇప్పటికైనా కూడా తెలియజేశారు. మీరందరూ పత్రికా విలేకరులు కూడా దీన్ని మా జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రోజు రోజుకు వక్రీకరించడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అందులో తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా హిందూ ముస్లిం కొట్లాటగా లేకుంటే పోరాటంగా చిత్రీకరించడం అంటే ఇది మత పిచ్చి గలవాళ్ళు మత రంగు పులిపేటువంటి దురుద్దేశం చేస్తున్న తరుణంలో హైదరాబాద్ జిల్లా పార్టీ ఒక గతాన్ని ఒకసారి వివరిస్తూ దానికి సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరిస్తూ తెలంగాణ సాయుధ పోరాటం ఎలా సాగింది, ఎలా ఆరంభమైంది, ఎలా కొనసాగింది, ఎలాంటి విజయాలు సాధించింది అని సంక్షిప్తంగా తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో ముద్రించడానికి తీసుకున్న నిర్ణయం ఇది సరి అయిన సమయంలో సముచిత నిర్ణయం అని చెప్పి హైదరాబాద్ జిల్లా పార్టీని అభినందిస్తా ఉన్నాను. सरोवरम सुधाकर रेड्डी साहब जो मेहमान खुसूसी है वो बताए और उनके बाद चाड़ा वेंकट रेड्डी साहब ने बताए. बस बात इतनी है कि निज़ाम मुल्क उस्मान अली खान के खिलाफ, उनके ज़मींदारों के खिलाफ, विष्णु रामचंद्र रेड्डी के खिलाफ ऐलान जंग जो किया गया है वो शोएबुल्लाह खान की कत्ल के बाद, शेख बंदगी के कत्ल के बाद, शेख बंदगी के कत्ल के बाद जो जुलूस निकाला गया था
और वो जुलूस के ऊपर जब विष्णु रामचंद्रा रेड्डी के आर्मी ने फायर किया तो दोड्डी कोमरैया साहब शहीद हुए। तो ये जो झगड़ा था, ये जो जंग था, ये जनता और रियासत के बीच का है, ये कोई फिरकाओं के बीच में नहीं है। ये ना रिलीजियस फाइट है ना कैस्ट फाइट है। कई लोग को कई गलत फहमियाँ रहती हैं, क्योंकि विष्णु रामचंद्रा रेड्डी के खिलाफ अगर से ऐलान जंग किए तो रावी नारायण रेड्डी साहब की है, बद्दम रेड्डी साहब की है। निजाम अल मुल्क मीर उस्मान अली खान के खिलाफ अगर से आवाज़ उठाए तो मखदूम मोहिउद्दीन साहब आवाज़ उठाए, जवाद रजवी साहब आवाज़ उठाए, और कहीं मेहनत कश लोग आवाज़ उठाए। और उस जमाने के वजीर आला किशन प्रसाद के रिश्तेदार, हम फकर से कह सकते हैं, कॉमरेड डॉक्टर राज बहादुर गौर, वो आवाज़ उठाए। जो लोग आवाज़ उठाए, हम जानते हैं सीपीए के कॉर्पोरेटर थे जहांदार अफसर साहब, जिनको वर्ल्ड सिटी में शहजादा से जाना जाते हैं, शहजादिया, क्योंकि वो निज़ाम के फैमिली मेंबर थे। तो कम्युनिस्ट पार्टी के लोग जो उस दौरान की सूबा की रियासत के खिलाफ आवाज़ उठाए, बिना मजहब के, बिना कैस्ट के आवाज़ उठाए, क्योंकि जो हुकूमत था वो हुकूमत और हुक्मरान एकदम जनता के खिलाफ था, पैसा हड़पने के चक्कर में था, वेट्टी चाकरी था कि ना आदमी को बिना तनख्वाह दिए काम करवाने का नया तरीका था, क्योंकि आदमी का, इंसानों का मेहनत का पैसा लेकर निज़ाम मीर उस्मान अली खान उस वक्त के दुनिया के सबसे बड़े रईस आदमी थे। अगर से दुनिया के सबसे बड़े रईस आदमी मीर उस्मान अली खान थे, तो मतलब तेलंगाना सूबा में हर मजदूर रईस था, हर मजदूर की मेहनत उस निज़ाम के पास पहुंची। यहाँ की जनता इतनी मेहनत कश है, जो बिना तनख्वाह लिए मेहनत करके वो मेहनत का पैसा जमा करे तो वो जमा पूंजी से जो है ना, वो इस दुनिया का मशहूर और बहुत बड़ा रईस आदमी बन सका है। హలో హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మీ మంచు. సో యూర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. హలో, నేను మీ రాశి సింగ్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్. హాయ్, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, ఐమ్ దిగంగన సూర్యవంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్.